హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అన్నయ్య వెడ్డింగ్ సిరీస్. సో ఈ వ్లాగ్లో మా అన్నయ్య పెళ్లి విశేషాలు ఏంటో చూసేద్దామా. మరి ఇంతవరకు లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడుకుంటా ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్, చాలా బాగుంటాయి. ఇక పెళ్లి ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దామా. సో ప్రతి పెళ్లి వాళ్ళ ఇంటి సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కదా. మా సాంప్రదాయం ప్రకారం రిసెప్షన్ అయిపోయిన తర్వాత వక్కలు జరగడం అనే సాంగ్యంతో మొదలవుతాయి. ఈ వక్కలు జరగడాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు కదా. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వక్కలు జోడించడం వెనక ఉన్న మీనింగ్ ఏంటో కూడా తెలిసి కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నేను కూడా మా అన్న పెళ్లిలోనే ఈ వక్కలు పెట్టడం వెనక ఉన్న మీనింగ్ ఏంటో తెలుసుకున్నాను. ఇంటికి వచ్చిన వదిన పెళ్ళైపోయి ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే ఆడబిడ్డ అమ్మగారింటికి వస్తే వదిన ఎలా చూస్తారో ఈ వక్కలు పెట్టడంలోనే తెలిసిపోతుందంట తన గుణం. నాకైతే వినగానే నవ్వు వచ్చింది. నేను కరెక్ట్గా చెప్పానో లేదో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి దీని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటో. ఇక మేము నలుగురం వదినకి ఆడబిడ్డలం కాబట్టి వక్కలైతే పెట్టించేసుకున్నాం. దీని తర్వాత కాలుగాలు నలుగు ఇలా చాలానే ఉన్నాయి. అవన్నీ షూట్ చేయలేదు, నేను మాత్రమే షూట్ చేశాను. అండ్ ఇంకోవైపు అన్నకి బామార్ది కాలు కడుగుతున్నారు. ఇక మా అన్న వదినల పెళ్లి చూసేద్దామా. చూడడం ఒక్కటే కాదు, మీరందరూ మా అన్న వదినల్ని హార్ట్ఫుల్గా బ్లెస్ చేసేయండి హ్యాపీగా ఉండాలని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డెకరేషన్ వాళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో భలే ఉన్నారు కదా. ఇక చెప్పడం మర్చిపోయాను మా స్వామివారి గురించి. మా అమ్మ నాన్నలు, మా పెదనాన్నలు, పిన్నమ్మలు, ఇంకా మా జనరేషన్లో మా అన్న అక్కలకి అండ్ నాకు కూడా ఈ స్వామివారే పెళ్లి చేశారు. మా ఇంట్లో ఎవరికి పెళ్లి జరగాలన్నా ఈ స్వామివారు ఉండాల్సిందే. సడన్ గా ఆ మ్యూజిక్ వినగానే అప్పుడే పెళ్ళి అయిపోయిందా అని అనుకుంటున్నారు కదా. పెళ్లి కాదు, కంకణం కడుతున్నారు. ఇప్పుడు చూసేద్దాం పదండి. సో ఇలా మా అన్న పెళ్ళి అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఇక పెళ్లి తర్వాత చాలా తంతులు ఉంటాయి కదా, మరి అవన్నీ కూడా చూసేద్దామా. చిన్నగా మరి అంత గట్టిపోవద్దు.
వదినా కానీ అది మీరు తగ్గద్దండి మా ఎత్తి కొమ్మలు వచ్చి మన అమ్మాయి నా చేతిలో ఉంగరం నువ్వు చూడొద్దు. దాంట్లో 4 ఉంగరాలు ఉన్నాయి చేతులు. నా లక్కు నుంచి వస్తాయి. నైస్ నువ్వు చేయి పెట్టావు చేయి పెట్టకపోతే రావు. నువ్వు జోబులు వేసి నువ్వు నా ఉంగరం సాయి చూస్తే నీకు ఉంగరం ఒకటి కాదు రాదు. నువ్వు చెయ్యి అదే మరి పెట్టు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 2 ఉంగరాలు కూడా వచ్చేస్తాయి. నా సాయి చూడొద్దు. అలెక్ట్గా ఎప్పుడు ఈ చెయ్యి ముందు పోతుందా దాంట్లో నుంచి నొక్కని వచ్చాయి. ఏమంటా నీ శక్తి ఉంటే నువ్వు 3 ఉంగరాలు ఉన్నాయి దాన్ని తీసుకో. గాజు మా గాజు వెనక్కి తీసుకో. సర్వరు పేరిన లక్ష్మే పాదక కడియం బంగారు లాగేసాం. నువ్వే గెలవాలేదు. చొక్కా బాగా బట్టలు బాగా ఇట్టు తీయాలన్నమాట. అమ్మాయి ఈ పక్క నేను ఉన్నాను. గెలవకపోతే నాకు ఉంగరం రాదు. మీ ఇద్దరు పార్ట్నర్. ఉంగరం లక్ష్మీ దీర్ఘాయస్మాన్ మా నువ్వు చేపెట్టు మా లోపలికి పెట్టుమా. మీ పక్క ఎవరు లేదు. నేనుండా ఓడి పక్క ఊర్లే ఏళ్ళ ఊరు దొరికాను. మా 2 అది ఇప్పుడు ఈక్వల్ చెరొక పాయింట్. చదివి పెరుకున్నాడు. వేలా చేతిలోనే ఉంది. చూడు లేదు. ఆ వంగలు వచ్చేసిందంటే చచ్చిపోయాడే. ఉంగరవా తగ్గేదేలా. చెంగడాయలు దొరకలా. మాట చూస్తున్నాడు చూడమా.
సో ఇలా మా అన్న పెళ్ళి అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.